ఈరోజు ఈ సురక్ష 360 డిగ్రీస్ ఎందుకు అన్నామంటే టోటల్ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ మొత్తం సీసీ కెమెరా సర్వేలెన్స్లో వచ్చింది. ఈ సీసీ కెమెరా హెల్త్ అనేది తర్వాత కాన్సెప్ట్ తీసుకున్నాం. సీసీ కెమెరా పెట్టడం కాదు, ఈ సీసీ కెమెరాని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సీసీ కెమెరా హెల్త్ని ఎవ్రీడే మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని గురించే ఒక వినూత్నంగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్లో ఏదైనా ఒక ఇంటర్వెన్షన్, ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే అది రాష్ట్రం మొత్తానికి అమలు కావాలనేదే. ఎందుకంటే మనము నడిబొడ్డులో ఉన్నాము, రాజధాని ప్రాంతంలో ఉన్నాము, మనం అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో పోలీసింగ్ ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ మధ్యన వినూత్నంగా మనం ఆలోచించాలి. మనం ఆలోచిస్తే మనము భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలి, వేరే రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఉండాలి, వేరే దేశాలకు స్ఫూర్తిగా ఉండాలి. మన గురించి నలుగురు మాట్లాడుకోవాలి, అదేవిధంగా మనందరం సుఖ సంతోషాలతో ఉండాలనేదే మా ఉద్దేశం. నేను ప్రతి సందర్భంలో చెప్తాను, ప్రజలంటే మాకు ఇష్టం. ప్రజలకు సేవలో మేము ఎంత దూరమైనా వెళ్తాము, అందులో ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేయమని చెప్పేసి నేను ఈ సందర్భంగా అంటే చేస్తాను. ప్రతి జిల్లాకి మనం ఆదర్శంగా ఉండాలి. సో మనం చూసి మిగతా వాళ్ళని నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఈ మధ్య మన టోటల్ రౌడీ షీటర్సు, తర్వాత కేడీసు, డీసీసు, సస్పెక్ట్సు, లాండ్ ఆర్డర్ సస్పెక్ట్సు, క్రైమ్ సస్పెక్ట్సు, గంజాయి అఫెండర్సు, పోక్సో అఫెండర్సు, వీళ్ళందరూ బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిది ప్రొఫైలింగ్ చేస్తున్నాం. 3400 మంది బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో. 2950 మంది ప్రొఫైల్స్ ఆల్రెడీ తయారు చేశాం. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము, వాళ్ళ ఐరిస్ తీసుకున్నాము, వాళ్ళ ఫోటో తీసుకున్నాము, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకున్నాము, వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకున్నాము. రేపు వీడు ఈ రౌడీ, కేడీ, డీసీ, సస్పెక్టు, గంజా, పోక్సోగాడు బయట ఓపెన్ డ్రింకింగ్ చేసినా కూడా ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్యాపిలోన్ స్కానర్స్ అని ఇచ్చారు. ఎంఎస్సిజీ డివైస్ అంటారు, మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ పెడితే వాడి ఫింగర్ ప్రింట్ వేస్తే వాడి గంజాగాడైతే వాడిని అక్కడనే కొట్టాం. అంటే కొంత వినూత్నంగా ఆలోచించాలా సార్. లా అండ్ ఆర్డర్ పట్ల ఇటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మార్చులు ప్రతి సందర్భంలో చెప్తుంటారు. సో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తాం. కార్యక్రమానికి సురక్ష 360 డిగ్రీస్ కార్యక్రమానికి మేము ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ప్రౌడ్గా అనౌన్స్ చేసే కార్యక్రమం ఇది. మా దగ్గర ఉన్న ప్రతి గ్రామము సీసీ కెమెరా ఉంది, మా దగ్గర ఉన్న ప్రతి హ్యామ్లెట్ సీసీ కెమెరా గర్వంగా చెప్పుకునే స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే ప్రతి టెంపుల్, ప్రతి మసీదు, ప్రతి చర్చ్ అన్నిట్లో కూడా మీకు కెమెరాస్ ఉండాలి. సో సురక్ష డివైన్ అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు కిక్ స్టార్ట్ చేస్తున్నాము. సో అది అయిపోయి